దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మీ మధ్యలోనికి రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధముగా దేవుడు కృప చూపినందుకు ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా. ఈ దినము దేవుని యొక్క లేఖనాల్లో మనము ధ్యానించక మునుపు ఒక చిన్న ప్రార్థన చేసి మనం ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు నా తండ్రి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారము కలిగిన వాడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. అయా, ఈరోజు దేవా ఈ విధముగా మీ లేఖనాలను ధ్యానించటానికి ప్రతి వారము మీరు మాకు చూపుచున్న కృపకై మీకు స్తోత్రములు నా దేవా. ఈ దినము నాయన మా అందరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి. ప్రతి ఒక్కరి హృదయములో మీరు కార్యము జరిగించమని ప్రార్థిస్తుంటున్నాను. ఆ దినాలలో లూది యొక్క హృదయాన్ని తెరిచినట్లుగా ఇదిగో వింటున్న ప్రియులందరి హృదయాలు తెరవండి. మీరే కార్యము జరిగించి రక్షించి దేవా, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళని బలపరిచి మీ నామమును మరొకసారి మహిమపరుచుకోమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా ప్రతి వారము కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా సహాయం చేస్తుంటున్న పరిశుద్ధాత్మ దేవునికి మొదటిగా వందనస్తున్నై ఉన్నాను. ఈ దినము లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిస్తాము. మొదటి తిమోతీయులకు రాసిన పత్రికను ఒకసారి మనం పరిశీలన చేద్దాము. 2వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనం చదువుదాం. 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవల్లని ఇచ్చయించుచున్నాడు. చక్కటి లేఖన భాగాన్ని మనం చదువుకుని ఉన్నాం. ఈ భాగములో దేవుడు మన ఎడల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, ఎలాంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడో మనం ఈ భాగము ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. ఈ భాగమును మనం బాగా పరిశీలన చేసినట్టయితే దేవునికి లేఖనం చెబుతుంది. మొదటి మాట, మనము మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలని చెప్పి, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పి ఈ భాగంలో మనకు కనిపిస్తోంది. కారణం ఏంటి? దేవుని వాక్యం తెలియచేస్తుంది. 3వ వచనాన్ని మరొకసారి చదువుదాము. ఇది మంచిదియు ఇది దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. మనము ఏది చేసినా దేవుని దృష్టికి అనుకూలమైనది మనం చేయాలి, కానీ ప్రతికూలమైనది మనం చేయకూడదు. దేవుని దృష్టికి అనుకూలమైనది అది ఆత్మ సంబంధమైనది. దేవుడు ఆత్మ. దేవుని దృష్టికి ఏది అనుకూలమైనది మనం చేస్తామో అది ఆత్మ సంబంధమైనది. మనం ఆత్మ చేత ఆత్మానుసారంగా మనం చేసే పని అయి ఉన్నది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్టయితే దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొందాలా,
అంతేకాకుండా సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనుషులందరూ రక్షింపబడాలన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 2020 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు చేయాల్సిన కార్యం అంతా కూడా కల్వరి శిలువలో చేసి ఉన్నాయి. దేవుని వాక్యము తెలియచేస్తుంది. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేసినట్టయితే అక్కడ ఒక చక్కటి లేఖనం సెలవిస్తూ ఉంటున్నది. అక్కడ ఏం రాస్తూ ఉంటున్నాడు? ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు? యేసు అను పదములోని అర్థం ఉంది రక్షకుడు అని. యేసు ప్రభువారు రక్షించడానికి కొరకై, పాపముల నుండి పాపిని రక్షించడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నాడు. మనకు బాగా పరిచయమైన మాట 1 తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో పౌలు భక్తులకు విషయం తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏమని తెలియచేస్తుంటున్నాడు అక్కడ? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునయ్యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని రాస్తూ ఉంటున్నాడు. చూడండి, ఈ పౌలు భక్తుడు తన గురించి పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. నేను పాపిని, అట్టి వారిలో నేను ప్రధానుడను అని చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించాలా? యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆ పౌలు భక్తుని కొరకు మరణించి ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు మరణించి ఉన్నాడు. దేవుని లేఖనము సెలవిస్తూ ఉంటున్నది, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు నన్ను కూడా రక్షించినాడని చెప్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని ఇక్కడ బాగా గమనించాలా? యేసుక్రీస్తు ప్రభువారైతే ఆ కార్యం చేసి ఉన్నాడు. అయితే ఇతడు ఎలాంటి వాడు అన్న విషయాన్ని మనం కానీ పరిశీలన చేసినట్టయితే దేవుని యొక్క లేఖన భాగాల్లో ఇదే తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము చెబుతోంది. పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి. చూడండి, ఇక్కడ రాయబడిన మాటను, పూర్వము అతడు పౌలుగా రక్షణ పొందక మునుపు, అతడు సౌలుగా ఉన్నప్పుడు అతడు ఎలాంటి వాడో తను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ? దూషకుడు, హింసకుడు, హానికరుడు. అతడు దూషకుడుగా ఉన్నాడు, హింసకుడుగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు. ఎవరికి? దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటున్నది. దేవుని లేఖనం ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను అందిస్తూ ఉన్నారో, ఎవరైతే యేసు నామమును స్మరిస్తూ ఉన్నారో, ఆరాధిస్తూ ఉంటున్నారో, స్తుతిస్తూ ఉన్నారో, గణపరుస్తూ ఉన్నారో, అలాంటి వారిని అతడు చెరపట్టి వారిని దూషించడము, హింసించడము, హాని చేయడము అనే పని అతడు చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు విరోధి, ఒక రకంగా క్రీస్తును నమ్ముకున్న వారికి విరోధి అని ఒక మాటలో చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాడు ఈ యొక్క సౌలు అనబడుతుంటున్న ఈ యొక్క పౌలు. దేవుని లేఖనాల్లో రాయబడి ఉంది, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయములో ఇలాంటి పరిస్థితి కలిగి అతడు దమస్కు అను మార్గమున వెళుతూ అక్కడ కూడా కొంతమంది దేవుణ్ణి ఎరిగిన భక్తులను పట్టుకోవటానికి ఆ స్థలానికి వెళ్తూ ఉన్నప్పుడు అతడు దైవ దర్శనాన్ని చూసినాడు. దేవుడు అతన్ని దర్శించినాడు. ఒకసారి మనం పరిశీలన చేద్దాము. అపోస్తలుల కార్యములు
అపోస్తుల కార్యములు 9వ అధ్యాయమును మనం ఇక్కడ పరిశీలన చేసినట్టయితే ఇక్కడ ఒక చక్కటి మాట అతని గురించి రాస్తూ ఉన్నాడు. ఆ మాటను చదువుదాం. 3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. బాగా అర్థం చేసుకున్నాం దేవుని యొక్క వాక్యము. యథాప్రకారంగా ఇతడు యేసు ప్రభు వారిని అనుసరిస్తుంటున్న వారిని పట్టుకోవటానికి, చెరపట్టడానికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ అనుకోకుండా అతనికి ఏం కలిగిందని రాయబడిందో తెలుసా? అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది అని వాక్యం తెలియజేస్తుంది. అతను ఊహించలేదు. అది వరకు కూడా అతనికి ఒకటి నమ్మకం ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని గెలిచి లేచిన సజీవుడు కాదు అనే ఒక నమ్మకాన్ని అతడు కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దేవుని లేఖనం చెబుతూ ఉంటున్నది, ఆ మార్గములో ఆ యేసుక్రీస్తు ప్రభువారే అతన్ని దర్శించినాడు. చూడండి, ఆ కింద వచనమును కానీ మనం పరిశీలన చేసినట్టు 4వ వచనము, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చూడండి, ఎంత చక్కటి మాట కనిపిస్తూ ఉంటలేదు. ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతూ ఉంది. ఆ స్వరం ఏం చెబుతుందో తెలుసా? సౌలా సౌలా, నన్నెందుకు నీవు హింసించుచున్నా? ఎవరిని హింసిస్తుంటున్నాడు? యేసు నామమును ఎరిగిన వారిని, యేసు నామమును ఆరాధించు వారిని, ప్రార్థించు వారిని పట్టుకొని, సువార్తను అందించు వారిని పట్టుకొని ఇతడు హింసిస్తుంటున్నాడు, దూషిస్తూ ఉంటున్నాడు, హాని చేస్తూ ఉన్నాడు. ఇతన్ని చూస్తే, ఇతని గురించి వింటే ఆ ప్రాంతంలో ఉంటున్న వారందరూ భయపడుతూ ఉన్నారు. యెరూషలేములో ఉంటున్న శిష్యులు సైతము కూడా భయపడుతూ ఉన్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి. ఇలాంటి సందర్భంలో ఈ సౌలు అనబడిన ఈ పౌలు రక్షణ కొరకై శిష్యులందరూ, ఆనాటి క్రైస్తవులుగా పిలువబడుతుంటున్న వారందరూ దేవుని సముఖములో వారు ప్రార్థన చేసి ఉన్నారు. నేను ఈ మాట ఎలా చెప్పగలను అని వాక్యములో నుంచి నేను కొన్ని మాటలు నేను మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారి దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగములో శిష్యులకు నేర్పించింది, ఆ ప్రజలకు నేర్పించింది అదే. ఒకసారి ఆ మాటలు మనం పరిశీలన చేద్దామా? చూడండి, మత్తయి రాసిన సువార్తను మనం పరిశీలన చేద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 43-44 వచనాలను మనం చదువుదాం. నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. చాలా ఇక్కడ ఏం రాయబడింది? లేఖనాన్ని పరిశీలన చేసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు వారికి తెలియచేసిన మాటలు ఏంటో తెలిసిన, నీ శత్రువును ప్రేమించాల, నిన్ను హింసించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలని యేసు ప్రభువారు ఆనాడు శిష్యులకు నేర్పించినాడు కొండ మీద ప్రసంగంలో. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తుంటున్నాం. వీరు ఆ దినాలలో సౌలు అనబడిన ఈ పౌలును వారు ద్వేషించలేదు, అతని
వాళ్ళు కోరుకోలేదు, అతని యొక్క రక్షణ వారు కోరుకొని ఉన్నారు. అతను మార్పు చెందాలని ఇష్టపడి ఉన్నారు. వాళ్ళు హింసించబడుతూ ఉన్నప్పటికీ, దూషించబడుతూ ఉన్నప్పటికీ, హాని వారి జీవితంలో పొందుకుంటూ ఉన్నప్పటికీ వారు అతని కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అతని కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. స్టెఫను గురించే మనం చూస్తాం. ఒకసారి అపోస్తుల కార్యమును మీరు పరిశీలన చేసినట్టయితే స్టెఫను అక్కడ చేస్తూ ఉన్న ప్రార్థనను మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, స్టెఫను ఏమని ప్రార్థన చేస్తుంటున్నాడు అక్కడ మనం పరిశీలన చేసినట్టయితే, స్టెఫను కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు పట్టబడిన వ్యక్తే. ఈ స్టెఫను సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు పట్టబడిన ఈ వ్యక్తి ని వారు ఏం చేస్తున్నారో తెలుసా? రాళ్లతో కొట్టి చంపేసినారని మనకు 7వ అధ్యాయంలో మనకు తెలియచేస్తూ ఉన్నది అపోస్తుల కార్యంలో. ఈ భాగాన్ని మనం పరిశీలన చేసినట్టయితే అతన్ని రాళ్లతో కొట్టి అతన్ని చంపినారని వాక్యము తెలియచేస్తుంది. ఒక మాటను మనం ఇక్కడ పరిశీలన చేస్తాము. 58వ వచనాన్ని మనం చూద్దాం. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుతూ ఉన్నప్పుడు రాళ్లతో కొట్టిరి. అతడు ఏమో, ఈ భాగాన్ని పరిశీలన చేయండి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికిన. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ కనిపిస్తూ ఉంది. స్టెఫను చేస్తుంటున్న ప్రార్థనే వారు నిజముగా సౌలు యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. అతన్ని ఏ విధంగానైనా సరే ప్రభు రక్షించాలని వారు దేవుని సౌఖ్యములో ప్రార్థించినారు అనటానికి ఒక ఎగ్జాంపుల్ అయి ఉన్నది ఈ యొక్క భాగం. చూడండి, ఇంత భయంకరమైన క్రూరముగా ప్రవర్తిస్తూ ఉంటున్నా, మూర్ఖముగా ప్రవర్తిస్తుంటున్నా ఈ యొక్క సౌలును ఏ విధంగా వారు ప్రేమిస్తుంటున్నారో చూస్తుంటున్నారా? ఏ విధంగా అతని కొరకు ప్రార్థిస్తుంటున్నారో చూస్తుంటున్నారా? ఇది క్రీస్తు ప్రేమ, ఇది దేవుని యొక్క ప్రేమ. ఇది దేవుని ప్రేమ వల్ల మాత్రమే సాధ్యం. ఇది మనుషుల ప్రేమ వలన ఎంతో మాత్రమూ కాదు. ఇది దేవుడి ప్రేమ కాబట్టి అతని కొరకు ప్రార్థించగలిగింది. ఇతడు ఎలాంటి సందర్భంలో ప్రార్థన చేసి ఉన్నాడో తెలుసా? రాళ్లతో కొట్టబడుతూ చనిపోబోతున్న సందర్భంలో అతడు మోకాళ్ళుని వీరి మీద ఈ పాపం మోపకమని ప్రార్థన చేసి ఉన్నారు. ఇది ఎవరి మనసు తెలుసా? క్రీస్తు మనసు. వీరు దేవుడి యొక్క వాక్యం మాత్రం వినడమే కాదు, ఆ వాక్యానుసారముగా అనుసరించిన భక్తులు వీళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో తనను దూషించిన వారిని, హింసించిన వారిని, అపహాసించిన వారిని, హేళన చేసిన వారిని, కొట్టిన వారిని, తిట్టిన వారిని వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము తండ్రి అన్నాడు. ఇదే క్రీస్తు ప్రేమ, ఇదే దేవుని యొక్క మనస్సును ఆనాటి శిష్యులు కలిగి ఉన్నారు, ఆనాటి క్రైస్తవులు కలిగి ఉన్నారు. అలాంటి రోషముతో కూడిన ఆత్మ తీవ్రతను వాళ్ళు కలిగి ఉన్నారు, భక్తిని కలిగి ఉన్నారు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు. ప్రియులా, ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని నీవు వింటున్నా, నీవు ఎలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నా, ఎలాంటి భక్తి జీవితాన్ని నీవు కలిగి ఉన్నా, ఈ రోజు నశించిపోయే ఆత్మల కొరకి నువ్వు ప్రార్థించగలుగుతూ ఉన్నావా? వాక్యము తెలియచేస్తుంటున్నది. లూకా 19వ అధ్యాయము
పరిశీలన చేస్తే 10వ వచనము అక్కడ రాయబడిన మాటను పరిశీలన చేద్దామా? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. చూడండి ఎంత చక్కటి మాట రాస్తున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నా, నీవు కూడా ఒకప్పుడు నశించిపోయే వ్యక్తియే కదా. నిన్ను ప్రభు రక్షించినాడు. నిన్ను రక్షించినాడంటే నీ కొరకు ప్రార్థన నీ వెనక్కి ఎవరో చేసి ఉన్నారు. నీ కొరకు కన్నీరు విడిచిన వారు ఉన్నారు. దేవుని సన్నిధిలో యాచించిన వారు ఉన్నారు. ఎన్నో దినాలు, ఎన్నో సంవత్సరాలు, నెలలు నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మాటలను వినగలుగుతూ ఉన్నా. ఈరోజు నువ్వు రక్షింపబడి ఉన్నావు ప్రియుడా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు కదా. నీవు కూడా అలాంటి భారాన్ని కలిగి ఉండాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈరోజు వింటున్న నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ భారం నీకు లేదా? ఆ నశించిపోతుంటున్న వారి విషయమైన భారం నీకు లేదా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణమే పెట్టి ఉన్నాడు. కనీసం నువ్వు వారి కొరకు నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయలేవా? వారి కొరకు దేవుని సన్నిధిలో గోజాడలేవా? దేవుని సన్నిధిలో నువ్వు ఉపవాసం ఉండలేవా? ఈరోజు దేవుని సన్నిధానంలో ఈ మాటలు వింటూ ఉన్నావు కదా. స్టెఫనీ యొక్క ప్రార్థన నీవు చూస్తున్నా, వింటున్నా. యేసు ప్రభువారు యొక్క మాట్లాడిన ఆ మాటలో నీవు వింటూ ఉన్నా. ఆ దినాలలో సౌలు లాంటి వ్యక్తిని పౌలుగా మార్చబడటానికి వారు ఎంతగా కన్నీరు కాచి ఉన్నారు, ఎంతగా ప్రార్థన చేసి ఉన్నారు, ఎంతగా వేదన పడి ఉన్నారు. వారి జీవితంలో అతని ద్వారా ఎంతో బాధను అనుభవించిన ఆ బాధను వారు పెట్టుకొని దానిని పక్కన పెట్టి ప్రభు ప్రేమను బట్టి వారు ప్రేమిస్తూ వచ్చి ఉన్నారు. అతన్ని వారు ప్రేమిస్తూ ఉన్నారు. దేవుని వాక్యము తెలియచేస్తుంది ఏంటో తెలుసా? ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు. అపకారమును మనసులో ఉంచుకోదు. ఎవడైనా ద్వేషించినాడా, కోపగించుకున్నాడా, లేకపోతే శత్రువుగా ఉన్నాడా, అతని శత్రువుగా చూపించదు దైవ ప్రేమ. ఈరోజు నువ్వు మనుషులందరి రక్షణ కొరకు నువ్వు ప్రార్థించాల్సిన బాధ్యత ప్రభు నీ మీద పెట్టి ఉన్నాడు. అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థించాల్సిన భారము ప్రభు నీ మీద పెట్టి ఉన్నాడు. నువ్వు ఎలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావు? ఎలాంటి భక్తి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు? ఈరోజు ఇలాంటి పౌలు భక్తులు తయారు కావాలంటే నీ ప్రార్థన ఎంతైనా అవసరం. ఈ పౌలు భక్తుడు అపోస్తలుడిగా పిలువబడుతూ వచ్చి 14 పత్రికలు రాసి ఉన్నాడు. లేఖనాల్లో మనం గమనించినట్టయితే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మంచి పరిచర్య చేసి ఉన్నాడు. అదే పౌలు భక్తుడు అంటున్నాడు, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, మంచి పోరాటాన్ని నేను పోరాడినానన్నాడు. అతన్ని మెచ్చుకోదగ్గ మరొక విషయము, పౌలు ఒక స్థలంలో చెప్తుంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్పబడిందో తెలుసా? అక్కడ మనం పరిశీలన చేసినట్టయితే, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ప్రియులారా, వాక్యం అర్థం చేసుకుంటున్నాడు. ఒకప్పుడు అతడు విరోధిగా ఉన్నాడు, ఇప్పుడు క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నాడు. ఒకప్పుడు
క్రైస్తవులు అతను చూస్తే భయపడేవాళ్ళు. ఇప్పుడు అతని గురించి వింటూ ఉంటే ధైర్యం కలుగుతోంది, రోషం కలుగుతోంది. అతని గురించి వింటూ ఉంటే ఇంకా విందామనిపించే విధంగా ఉంది. ప్రియులారా, నువ్వు ఎవరిని ద్వేషించదు, ఎలాంటి వారినైనా నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండు, వారి కొరకు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండు. వాక్యము తెలియచేస్తున్న మనం తిమోథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నట్టుగా ఒకసారి మనము ఆ భాగాన్ని మరొకసారి చూద్దాము. 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్టయితే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్లని ఇచ్చయించుచున్నాడు. చూడండి, దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో అలాంటి ఆలోచన నీవు కూడా కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈ వాక్యము చేత పురుకొలుపుతూ ఉన్నాడు, సంధిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడు, దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడు. దేవుని లేఖన భాగాల్లో పాత నిబంధన గ్రంథములో నిర్గమాకాండములో ఒక సంఘటన జరిగింది. ఈ నిర్గమాకాండములో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు దేశములో నుంచి కానానుకు నడిపించాలని చెప్పి మోషేను నాయకుని ఏర్పాటు చేసి దేవుడు పంపించిన తర్వాత సీనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అతనితో మాట్లాడటానికి రమ్మన్నప్పుడు ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 రాత్రులు 40 పగుళ్ళు అక్కడే ఉండిపోయినాడు ఆ నాయకుడు మోషే అక్కడే ఉండిపోయే కొద్దికి ఇశ్రాయేలు ప్రజలలో ఏమి కలిగిందో తెలుసునా? ఒకసారి ఆ భాగాన్ని మనం పరిశీలించేద్దాము. నిర్గమాకాండం 32వ అధ్యాయాన్ని కానీ మనం పరిశీలించేస్తే 32వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే అక్కడ రాయబడి ఉంది, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఎంత దారుణమైన విషయం ఈ భాగము, ఎంత బాధను పుట్టించే భాగం ఈ భాగంలో పరిశీలన చేయండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో బానిసత్వములో ఉంటే వారిని దేవుడు మోషే ద్వారా అనేకమైన కార్యాలు చేసి వారిని విడిపించి దేవుడు ఆ ప్రజలందరినీ బయటికి తీసుకొని వచ్చినాడు. వాళ్ళందరినీ బయటికి తీసుకొని వచ్చినాడు. వారు దేవుని కార్యాలు చూడలేదా? వారు చూసినారు. వినలేదా? విన్నారు. కళ్ళారా చూసినారు, ఎరిగినారు. కానీ వారు అక్కడ ఏం జరిగిందో తెలుసా? మోషే కనపడకుండా పోయే కొందికి వారు ఏం చేసినారో తెలుసా? వారు ముందు నడచటానికి కొరికే ఒక తోడను తయారు చేయమన్నారు, ఒక విగ్రహాన్ని తయారు చేయమన్నారు. వారిలో అవిధేయత కనబడుతూ ఉంది. ప్రియులారా, వాక్యాన్ని పరిశీలించేద్దాం. ఇలాంటి పరిస్థితిలో ఉంటున్న ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేయాలని అనుకున్నాడు తెలుసా? దేవుడికి కోపం వచ్చి వారందరినీ నాశనం చేయాలనుకున్నాడు, వారందరినీ నశింప చేయాలనుకున్నాడు. అలాంటి సందర్భములో దైవజనుడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సముఖములో. ఆ భాగాన్ని పరిశీలించేద్దామా? ఇక్కడ చూడండి, దేవుడు అంటూ ఉన్నాడు. 9వ వచనాన్ని పరిశీలించేద్దాము. యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను నేను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, వారు లోబడనొల్లని ప్రజలు, అవిధేయులు అంటున్నాడు దేవుడు మోషేతో. కావున నీవు ఊరకుండుము, నా కోపము
వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నేను వారిని కాల్చేస్తా, నేను గొప్ప జనముగా చేస్తా. చూడండి, ఈ భాగమును పరిశీలన చేయండి. దేవుడు అంటున్నాడు, నీ ఊరుకో ఉండు మోషే, నువ్వు గమ్మున ఉండు. ఎందుకు ఊరుకో ఉండమని చెప్తుంటున్నాడు మోషేతో దేవుడు? మోషే మనస్తత్వం ఎరిగిన వాడు దేవుడు. మోషే మనస్తత్వం కలిగిన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. భూమి మీద అతడు మిక్కిలి సాత్వికుడు. అవును, దేవుడు అతని మనస్తత్వం ఎరిగి ఉన్నాడు కనుక నువ్వు ఊరికో ఉండు. అతడు ఊరికే ఉండలేడని దేవునికి తెలుసు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఊరికో ఉండు, నేను వారిని ఏం చేస్తానో తెలుసా? మరొకసారి చదవండి, వారిని నేను ఏం చేస్తానో తెలుసా? నువ్వు ఊరికో ఉండు, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేస్తా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. బాగా అర్థం చేసుకున్నా, నేను వాళ్ళని కాల్చేసి నిన్ను గొప్ప జనముగా చేస్తానని మోషేతో చెప్పినప్పుడు ఎవడైనా ఎలా ఉంటాడు ఆ మాట విన్నప్పుడు? దేవుడు నన్ను గొప్ప జనంగా చేస్తాడా? వారు పోతే పోతారులే, వాళ్ళందరూ నాశనమైతే పోతారులే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, గొప్ప జనంగా చేస్తానంటున్నాడు అని సంతోషించి ఉల్లసించాలి కదా. కానీ మోషే అలా చేయలేదు. ప్రియులారా, ఈరోజు నీలో స్వార్థం ఉందేమో. నా కుటుంబం బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, నేను దీవించబడితే చాలు, నాకు ఆరోగ్యం ఉంటే చాలు, పక్కనోడు చచ్చిపోయినా పర్వాలా, పక్కింటోడు బాగలేకపోయినా పర్వాలే, పక్కన సంఘము బాగలేకపోయినా పర్వాలే, నేను నా సంఘం ఉంటే బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు. ఆ మనస్తత్వం నీలో ఉందా? మోషేని ఇక్కడ గమనిస్తుంటున్నా. మోషే అడ్డుకుంటున్నాడు. అక్కడ ప్రభు ఎదుట మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఆ మాటను పరిశీలన చేయండి. 11వ వచనము, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనెను. ఏమాలుకొనెను? బ్రతిమాలుకున్నాడట. అయ్యా వద్దయ్యా, పని చెయ్యొద్దు, అంత పని చెయ్యొద్దు. దేవుడికి తెలుసు మోషే ఊరికే ఉండు అంటే ఊరికే ఉండడు. ఇతడు ఊరికే ఉండడు. ఎందుకో తెలుసా? అందుకని అతనిని దేవుడు పిలుచుకున్నాడు. మోషే, నేను రానన్నా కూడా మోషే నువ్వు రావాలను ఐగుప్తు దేశంలోనికి నా జనాన్ని నడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ప్రియులారా, ఇక్కడ గమనించండి వాక్యమును. ఇక్కడ పరిశీలన చేసినట్టయితే ఈ మోషే ఏమని బ్రతిమలాడుకుంటున్నాడో తెలుసా? ఆ భాగంలో మనం పరిశీలన చేస్తే, యెహోవా ఆ శక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ కోపము మండనేలా. అయ్యా, ఎందుకయ్యా ఈ ప్రజల మీద కోపము? నీ ఊరికే నడిపించినావా? నీ బాహుబలము చేత నడిపించినావే వీరిని. ఊరికే వచ్చేసినారు వాళ్ళు. ఇంత దూరము ఊరికే రాలేదు. అన్ని జనాంగమైన ఐగుప్తు దేశములో ఫరో ఎదుట దేవుడు అనేకమైన కార్యాలు చేసి బాహుబలము చేత దేవుడు నడిపించినాడు. అయితే మోషే అంటున్నాడు, అక్కడ చదువుదాం ఆ భాగాన్ని. ఏమంటున్నాడు? ఆయన వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయుల ఎలా చెప్పుకొనవలెను. చూసిరా, ఐగుప్తీయులు నీ గురించి చెడ్డగా చెప్పుకోకూడదు ప్రభువా. దేవా, నీ గురించి ఐగుప్తీయులు చెడ్డగా చెప్పుకోకూడదు. వాళ్ళని నాశనం చేయటానికి దేవుడు తీసుకొని పోయినాడని చెప్పుకోకూడదు. దేవుని మీద ఎంత ప్రేమ! తన హృదయంలో దేవుని ఏ విధంగా మహిమపరుస్తూ ఉన్నాడు, దేవుని ఎంతగా ఘనపరుస్తూ ఉన్నాడు.
దేవుని నామము ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని జనుల మధ్యలో అవమానించబడకూడదు, దూషించబడకూడదు అని మోషే ఎంత తాపత్రయపడుచున్నాడు ఈ స్థలంలో మీరు గమనిస్తుంటున్నారా? ప్రియులారా, దేవుని వాక్యాన్ని నీవు వింటూ ఉన్నా. ఈ దినాల్లో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు అవిధేయతలు లేకుండా పోలేదు. ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి రక్షణ కొరకు మనం ప్రార్థించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కారణము వాళ్ళు క్రైస్తవులే కానీ, దేవుని ఎరిగిన వారే కానీ వారిలో అవిధేయతలు ఉన్నాయి, లోబడిన స్థితి ఉంది, వారి అవిశ్వాసం ఉంది. వారు నిజముగా క్రీస్తును ఎరిగిన వారిలాగా కాక క్రీస్తుని ఎరగిన వారిలాగా జీవిస్తూ ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థించాలా. అదే సమయంలో దేవుని నామము అన్ని జనుల మధ్యలో దూషింపబడకూడదు. దూషింపబడటానికి ఎంత మాత్రము కూడా ఎవరైతే కారణమవుతున్న వారి కొరకు మనం ప్రార్థించాల్సిన వారమై ఉన్నాం. మనము ఈ స్థలములో ఈ వాక్యాన్ని పరిశీలించేద్దాం. ఈ మోషే దేవుని సముఖములో అడ్డుకుంటూ ఉన్నాడు. ఇంకా ఈ భాగాలన్నీ మనం పరిశీలన చేసినట్టయితే ఇక్కడ మరొక మాట కనిపిస్తుంది. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము. ఈ కీడు చేయద్దు దేవా, నువ్వు దాని గురించి సంతాపపడు. అయ్యో నువ్వు ఈ పని చేయొద్దని దేవుని సముఖంలో అడ్డుకుంటున్నాను, ప్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నావు కదా, నీవు ఎప్పుడైనా నశించిపోయే వారి కొరకే, అవిధేయుల కొరకే దేవుని సముఖములో గోజాడుతూ అడ్డుకున్నావా? ఎప్పుడైనా అడ్డుకున్నావా? నువ్వు వారి కొరకు ఉపవాసం ఉన్నావా? కన్నీరు విడిచినావా? ఈరోజు ప్రభు నిన్ను పిలిచిందే దాన్ని నీవు గుర్తించు. దేవునికి అనుకూలమైనది నీవు చెయ్యి. దేవునికి అనుకూలమైనది చెయ్యి, దేవునికి ప్రతికూలంగానే ఉండొద్దు. వాక్యము తెలియచేస్తుంది. ఇదే అధ్యాయములో మనం పరిశీలన చేస్తే మోషే ఇక్కడ అంటూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మోషే 30వ వచనములో ఒక మాట రాస్తూ ఉన్నాడు. మరునాడు గొప్ప పాపము చేసి తిరిగి కనుక యెహోవా యొద్దకు వెళ్ళెదము, కొండ ఎక్కి వెళ్ళెదము. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అని ప్రజలతో అంటున్నాడు. మనం పోయి దేవుని దగ్గర పోయి అడుక్కున్నాం. దేవుడు ఒకవేళ మీరు చేసిండే పాపానికి దేవుడు ప్రాయశ్చిత్తం ఏమన్నా చేస్తాడేమో దేవుణ్ణి అడుగుతానంటున్నాడు. దాని కింద వచనములో అతడు ఏమని ప్రార్థిస్తుంటున్నాడో తెలుసా? అప్పుడు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాడు. ఏ విధముగా, ఎంత భయంకరమైన విధానములో ఇతను మాట్లాడుతున్నాడు. నా పేరు తుడిచివేయుము. ఈ మాట నువ్వు చెప్పగలవా? ఈ విధంగా నువ్వు ధైర్యంగా ప్రభు ఎదుట నువ్వు నిలవబడగలవా? అయ్యా, ఎవరి పేరు తుడిచేసినా పర్వాలేదు కానీ నా పేరు మాత్రం తుడవద్దు నాయనా. ఎవడు ఆడన్నా కొట్టుకోపోని కానీ నన్ను మాత్రం కొట్టుకోబోయేట్టుగా చేయొద్దు నాయనా అని చెప్తావా? ఈ దినాల్లో క్రైస్తవులుగా పిలువబడుతుంటున్న వారు ఈ విధంగానే ఉన్నారు. ఎవరు ఎక్కడికి పోయినా పర్వాలేదు ప్రభా, ఎవరు పేరు రాయబడకపోయినా పర్వాలేదు ప్రభా,
నా పేరు, నా భార్య పేరు, నా పిల్లల పేరు, నా అనుకున్న వారు ప్రభా వారి పేర్లు మాత్రం భద్రంగా నీ పుస్తకంలో, నీ బుక్కులో రాసి పెట్టుకోను ఆయన. ఎలాంటి మనస్తత్వం అది? దేవునికి అనుకూలమైందా, ప్రతికూలమైనదా? ప్రతికూలమైనది కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు సమరయులు ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపములు మోసుకొని పోవు దేవుడి గొర్రె పిల్ల అన్నాడు. కేవలం ఇశ్రాయేలీయుల పాపమో, లేకపోతే ఒక జాతి పాపమో, వారి కుటుంబ పాపమో అని బైబిల్లో రాయబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుని, అనీతిమంతుడిని, చెడ్డవారిని, మంచివారిని ఏకరీతిగా ప్రేమించినాడు. ఏకరీతిగా వారి విషయంలో దేవుడు దృష్టి ఉంచి ఉన్నాడు. ఇలారా గుర్తించాలి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని. అందుకని ఏ ఒక్కడు నశించుట దేవునికి ఇష్టం లేదు. నీకు కూడా ఇష్టం ఉండకూడదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. ప్రతి ఒక్కరు రక్షింపబడాలి. ఈ రోజు నీకు ఎవడు శత్రువుగా ఉన్నాడు అతని కొరకు ప్రార్థన చేయి. అతన్ని నువ్వు ప్రేమించు. ఎవడు నిన్ను ద్వేషిస్తుంటున్నాడో, హింసిస్తుంటున్నాడో అతని కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు వర్ధిల్లుతావు. అది అనుకూలమైన ప్రార్థన. మోషే అంటున్నాడు, నా పేరు తీసివేయి ప్రభువా, నా పేరు తీసివేయి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నా ఆ విధమైన ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావా? నశించిపోయే ఆత్మల విషయమైన భారాన్ని నువ్వు కలిగి ఉంటావా? ఒక క్రైస్తవుడుగా పిలువబడుతూ కూడా ఒకవేళ పాడైన జీవితాన్ని, ఒకవేళ దిగజారిపోయి మళ్ళా లోకంలో కలిసిపోయే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? పడిపోయిన వ్యక్తిని లేపగలిగిన ప్రార్థన నీలో ఉందా? ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ఈరోజు మీరు మాట్లాడిన శ్రేష్టమైన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. దేవా, ఈరోజు మీరు చక్కటి లేఖనాల్లో నుంచి మమ్మల్ని బలపరిచి ఉన్నారు. అందరూ రక్షింపబడాలని మీరు ఉద్దేశిస్తుంటున్నారు. అందరూ రక్షింపబడాలని మీరు ఉద్దేశిస్తూ ఉంటున్నారు. అవును ప్రభా, ఏ ఒక్కడు నశించడం మీకు ఇష్టం లేదు ప్రభా. ఈరోజు మీ ప్రేమను మేము కూడా కలిగి ఉంటూ వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరు క్షమించుము తండ్రి అని మమ్మల్ని హింసించు వారి కొరకు, దూషించు వారి కొరకు, మమ్మల్ని బాధపెట్టు వారి కొరకు ప్రార్థించే వారిగా అలాంటి ఆత్మను, అలాంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మను మాకు అనుగ్రహించండి. మా ప్రియులకు అనుగ్రహించండి ప్రభా. మీరే కనికరించి సహాయం చేయండి. మీ చేతులు సమర్పిస్తూ నాజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. చక్కటి దేవుని యొక్క లేఖనాలు మనం విని ఉన్నాం. దేవుని యొక్క లేఖనానుసారంగా మనం జీవిస్తాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో అవిధేయత ఉంది. ఆనాడు శిష్యులు దేవుని యొక్క మాటకు లోబడి క్రీస్తులా ఉండటానికి ఇష్టపడ్డారు. నీవు కూడా అలా ఉండటానికి కొరకు నువ్వు ఇష్టపడు. నీవు కూడా అలాగ ఉండటానికి ఇష్టపడు. ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను కాక. నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించి వర్ధిల్లింప చేయను కాక.